రాత్రి సమయం. అందరూ నిద్రపోతున్నారు. కాని ఒక్క గదిలో మాత్రం లైట్ వెలుగుతూనే ఉంది. టేబుల్ మీద పుస్తకాలు, చేతిలో పెన్ను, కళ్లల్లో అలసట. కాని మనసులో ఒకటే ఆందోళన. నేను చదివింది గుర్తుంటుందా? రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాను? ఇంట్లో వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా? మిత్రమా, ఈ ప్రశ్నలు నీ ఒక్కడివే కాదు, లక్షలాది మంది విద్యార్థులవే. పరీక్షలు అంటే నిన్ను భయపెట్టే పరీక్షలు కాదు, నీలోని అసలు శక్తిని నీకు పరిచయం చేసే అద్భుతమైన అవకాశాలు. ఈ కష్టం, ఈ నిద్రలేని రాత్రులు నిన్ను ఒక విజేతగా మార్చడానికే. వెల్కమ్ టు ఏహెచ్ యానిమేషన్స్, మీ కలలకు ఆకాశమే హద్దు అని నమ్మే ప్రతి ఒక్కరికోసం ఈ ఛానల్. చదువుతున్నాను కాని రిజల్ట్ కనిపించడం లేదు అని బాధపడేవారి కోసం ఒక చిన్న ఉదాహరణ. చైనాలో బ్యాంబూ ట్రీ అని ఒకటుంటుంది. దాన్ని నాటిన తర్వాత మొదటి ఏడాది నీళ్లు పోస్తారు, ఏ మార్పు ఉండదు. రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాది వరకు కూడా ఆ నేల నుంచి ఒక చిన్న మొలక కూడా బయటకు రాదు. కాని 5వ ఏడు రాగానే కేవలం 6 వారాల్లోనే ఆ చెట్టు 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మరి ఆ 4 ఏళ్లు ఆ చెట్టు పెరగలేదా? పెరిగింది. భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకోవడానికి సమయం తీసుకుంది. నీ చదువు కూడా అంతే. ఇప్పుడు నువ్వు పడే కష్టం బయటకు కనిపించకపోవచ్చు, మార్కుల రూపంలో వెంటనే రాకపోవచ్చు. కాని నువ్వు లోపల బలపడుతున్నావు, నీ మేధస్సు పెరుగుతోంది. పరీక్షల రోజున నువ్వు ఆ బ్యాంబూ ట్రీ లాగే అద్భుతమైన ఫలితంతో దూసుకుపోతావు. ఓపిక పట్టడం నేర్చుకో. ఇప్పుడు కేవలం కష్టపడితే సరిపోదు, స్మార్ట్గా చదవాలి. సిలబస్ కొండలా ఉందా? దాన్ని చూసి భయపడకు. ఒకేసారి కొండనెక్కలేం, కాని ఒక్కో అడుగు వేయగలం. ఈరోజు కేవలం ఈ ఒక్క చాప్టర్ పూర్తి చేస్తాను అని లక్ష్యం పెట్టుకో. డిస్ట్రాక్షన్స్, నీ ఫోన్ నీ విజయానికి అతి పెద్ద శత్రువు. ఈ కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, గేమ్స్ మళ్లీ వస్తాయి, కాని పోయిన సమయం రాదు. రివిజన్, కొత్తవి చదవడం ఎంత ముఖ్యమో చదివిన దాన్ని గుర్తుంచుకోవడం అంతకంటే ముఖ్యం. రోజుకి కనీసం 1 గంట రివిజన్ కోసం కేటాయించు. గుర్తుంచుకో, యుద్ధానికి వెళ్లే సైనికుడు తన ఆయుధాన్ని ముందే పదును పెట్టుకుంటాడు. నీ పెన్ను, నీ మెదడు నీ ఆయుధాలు. వాటిని సిద్ధం చేసుకో. నీకు చదవాలని అనిపించినప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకుని మీ నాన్న ముఖాన్ని గుర్తు తెచ్చుకో. ఆయన ఎండలో వానలో నీకోసం ఎంత కష్టపడుతున్నారో ఆలోచించు. మీ అమ్మ నీకు ఇష్టమైనవి వండి పెడుతూ నువ్వు బాగా చదువుకోవాలని ఎన్ని కోరికలు త్యాగం చేసిందో గుర్తు తెచ్చుకో. వారికి నువ్విచ్చే అది పెద్ద బహుమతి ఏంటితో తెలుసా? నీ సక్సెస్. నువ్వు ఎగ్జామ్ హాల్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చి నేను బాగా రాశాను అని చెబితే ఆ ఒక్క మాట వారి జీవితకాల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుంది. నీకోసం కాదు, నీ మీద ఆశలు పెట్టుకున్న ఆ దేవతల కోసం చదువు. పరీక్షపత్రం నీ చేతికి రాగానే భయపడకు. అది కేవలం కొన్ని ప్రశ్నల కాగితం మాత్రమే. నీ తెలివితేటల ముందు అది చాలా చిన్నది. నువ్వు పుట్టింది గెలవడానికి, ఓడిపోవడానికి. నీ నిఘంటువులో చోటులేదు. వెనకడుగు వెయ్యకు. నీమీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది. దూసుకుపో, చరిత్ర సృష్టించు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీలో 1% స్ఫూర్తిని నింపినా మా ప్రయత్నం ఫలించినట్టే. ఈ స్క్రిప్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీలాగే పరీక్షల కోసం సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మీ లక్ష్య సాధనలో తోడుగా ఉండేందుకు ఏహెచ్ యానిమేషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చదువుతూనే ఉండండి. దిస్ ఈజ్ ఏహెచ్ యానిమేషన్స్ సైనింగ్.